అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ గౌతమ్. రాజధాని అమరావతిని మహానగరంలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే తొలి దశలో భూ సమీకరణతో 30,000 ఎకరాల పైగా విస్తీర్ణంలో అభివృద్ధి పనులను శరవేగంగా కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక మరింత భూమి కావడం అభివృద్ధి కోసం అలాగే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కూడా రాజధాని అమరావతికి వస్తుండడంతో రెండో దశ భూ సమీకరణ కోసమని చర్యలు తీసుకుంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో రెండో దశ భూ సమీకరణ కోసం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మొత్తం 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల భూమిని సమీకరణ కింద సేకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కేబినెట్ ఇటీవలే ఆమోద ముద్ర కూడా వేసింది. దీనికి సంబంధించి ఏ గ్రామాల్లో ఎంత మేర భూమిని సమీకరణ చేయాల్సి ఉంటుంది, ఎంత విస్తీర్ణంలో ఏ గ్రామంలో ఎంత తీసుకోవాలి, దానికి సంబంధించిన విధి విధానాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా ఉత్తర్వులను అధికారికంగా విడుదల చేసింది. మొత్తంగా రెండో విడత భూ సమీకరణలో మొత్తం 7 గ్రామాల పరిధిలో ఈ 16,666 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద సేకరించనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలియజేసింది. మొత్తంగా చూస్తే పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మొత్తం 4 గ్రామాల పరిధిలో మొత్తంగా 7,465 ఎకరాల పట్టా భూములను భూ సమీకరణ కింద సేకరించనున్నారు. అదేవిధంగా 97 ఎకరాలు అసైన్డ్ భూమిని కూడా సేకరించనున్నారు, భూ సమీకరణ చేయనున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలంలో మొత్తం 3 మండలాల పరిధిలో మొత్తం 9,097 ఎకరాల భూమిని భూ సమీకరణ చేయనున్నారు. అదేవిధంగా 7 ఎకరాలు అసైన్ ల్యాండ్ కూడా భూ సమీకరణ కింద తీసుకున్నారు. ఇది చూస్తే కనుక వైకుంఠపురం గ్రామంలో 1965 ఎకరాల పట్టా భూమిని భూ సమీకరణ చేయనున్నారు. అదేవిధంగా పెదమద్దూరులో 1,018 ఎకరాలు, అలాగే ఎండ్రాయి గ్రామంలో 1,879 ఎకరాలు పట్టా భూములను సమీకరణ చేయనున్నారు. అదేవిధంగా కుర్లపూడి గ్రామంలో 2,603 ఎకరాల భూమిని సమీకరణ కింద సేకరించున్నారు. అదే ఈ 4 గ్రామాల పరిధిలో 97 ఎకరాల అసైన్ ల్యాండ్ కూడా సమీకరణ కింద చేపట్టున్నారు. అదేవిధంగా వడ్డమాను గ్రామ పరిధిలో చూస్తే కనుక 1,763 ఎకరాల పట్టా భూములను భూ సమీకరణ చేయనున్నట్టుగా ఆదేశాల్లో స్పష్టం చేసింది. అదేవిధంగా హరిశ్చంద్రాపురంలో 1,448 ఎకరాల పట్టా భూములను రైతుల నుంచి సమీకరణ చేయనున్నారు. అదేవిధంగా పెద్దపరిమి గ్రామంలో 5,886 ఎకరాల పట్టా భూములను కూడా భూ సమీకరణ చేయనున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఈ 7 గ్రామాల పరిధిలో 9,097 ఎకరాల పట్టా భూములను సమీకరణ కింద చేపట్టున్నారు. అదే సమయంలో అసైన్ భూమి 104 ఎకరాలు, ఇవన్నీ రెండు కలిపితే 16,666.57 ఎకరాల భూమి ప్రస్తుతం ఈ సమీకరణ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు ఆయా గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఈ ప్రభుత్వ భూమి మొత్తం 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ రెండు కూడా కలిపితే మొత్తంగా 20,000 ఎకరాల పైచిలకు భూమి రెండో దశలో అందుబాటులోకి రానుంది. వీటన్నిటితో రాజధాని పరిధిలో కొత్తగా రాబోతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నారో ఇంటర్నేషనల్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాటు కూడా చకచకా పూర్తి చేస్తుంది. దీనికి సంబంధించి భూమి అవసరం కావడంతో దీనికోసం ఈ సమీకరణ అనేది చేపట్టనున్నారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ను కూడా రాజధాని పరిధిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కూడా ఈ రెండో దశ భూ సమీకరణ అనేది చేస్తున్నారు. మొత్తంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి 5,000 ఎకరాలు అవసరం ఉందని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. దీనికి కూడా ఈ రెండో దశలో సేకరించినటువంటి భూమి పరిధిలోనే ఆ గ్రామాల పరిధిలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా ఇప్పటికే చూస్తే కనుక 50,000 ఎకరాలలో మొత్తం అభివృద్ధి పనులు అనేది కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా 29 గ్రామాల పరిధిలో తొలి దశలో 29 గ్రామాల పరిధిలో మొత్తం 29,000 మంది రైతుల నుంచి భూ సమీకరణ చేసి మొత్తంగా 33,000 ఎకరాలు భూ సమీకరణ చేసినటువంటి భూమిలో అలాగే మిగిలిన ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 50,000 ఎకరాల అభివృద్ధి పనులు అనేది చకచకా కొనసాగుతూ ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు రెండో దశలో సేకరణ కోసం తీసుకున్నటువంటి 20,494 ఎకరాల భూమి అనేది ప్రస్తుతం రాబోతుంది. మొత్తంగా 70,000 పైగా ఎకరాల భూమిలో ఈ రాజధాని అమరావతి అనేది అభివృద్ధి పనులు అనేది చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు స్పష్టం చేసింది. ఈ భూ సేకరణ సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా CRDA కమిషనర్ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం
ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి రైతుల యొక్క ఆమోదం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఏదైతే రైతులకు ప్యాకేజీ వర్తింపజేశారో అదే తరహా ప్యాకేజీని కూడా రెండో దశలో భూ సమీకరణ కింద తీసుకున్నటువంటి రైతులకు కూడా వర్తింపజేయమని చెప్పేసి సీఎం ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తర్వులు అధికారులకు జారీ చేసింది. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే కనుక రాజధానిలో శరవేగంగా అంటే తక్కువ భూమి తొలి దశ వరకే కదా పరిమితం అయితే కనుక మున్సిపాలిటీకి వరకే ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహానగరంగా విస్తరించాలంటే తప్పనిసరిగా రెండో దశలో భూ సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీఎం చంద్రబాబు ఇప్పటికే రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పష్టం చేశారు. దీనికోసం రైతులు కూడా సహకరించాలని చెప్పేసి వారు కోరిన మేరకు రైతులందరూ కూడా అంగీకరించారు. వారి యొక్క పూర్తి అంగీకారంతోనే ఈ రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మొత్తంగా చూస్తే కనుక రాజధాని అమరావతిలో ఇప్పటికే తొలి దశలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు త్వరలో రానున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావచ్చు, అలాగే ఎయిర్పోర్టు, అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ సంబంధించినటువంటి పనులు కూడా వీరంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మొత్తంగా ఈ ప్రక్రియ అధికారికంగా ఉత్తర్వులు రావడంతో మరి అతి త్వరలోనే ఈ ప్రక్రియ అనేది రెండవ విడత భూ సమీకరణ ప్రక్రియ అనేది పూర్తి చేసి దీనికి సంబంధించిన అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో కలిసి వెంకటరమణ, ఓ2 స్టూడియో.